గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. అయిపోయినా ఒక రోజుతోనే ఓ పెద్ద సినిమా చూపిస్తారు కదా డ్రామా. టికెట్ల రేట్లు ఎట్లా పెంచుకుంటారు, బెనిఫిట్ షోలు మేము ఇయ్యము, ఈ కథలన్నీ చెప్పి మళ్ళీ టికెట్లు పెంచుకోవడానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసారు. ఎన్ని రోజులు దాటింది అంటే మొన్న ఎందుకు చెప్పలే మరి? ఎప్పుడు మొన్న వాళ్ళ మీటింగ్ అయిపోగానే ఇప్పుడు ఆ మీటింగ్లో తేల్చింది ఇదే అంశం. టికెట్ల ధరలు పెంచుకోవడం నాకు ఏ ఇబ్బంది లేదు, నేను ఓకే చేస్తున్నాను. బయటకు వచ్చే ఆ విషయం చెప్పలే, ఎందుకంటే అప్పుడు ఉడుకుతున్నది కదా రాష్ట్రం అంతా. మళ్ళీ ఇప్పుడే ఎత్తి ఇచ్చేది పోద్దని 10 రోజులు అయిన తర్వాత అంత చల్లగా అయిన తర్వాత అల్లు అర్జున్ భయ్ ఆ బాబుని పరామర్శించిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా కూడా మేము పెంచుకుంటున్నామని బెనిఫిట్స్ కూడా పర్మిషన్ ఇవ్వండి, అయిపోతుంది. అది ఇప్పుడు ఇయర్లే కానీ నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది చూడండి, అప్పుడు ఇచ్చేస్తారు. అది కూడా ఇచ్చిరాయేమో మరి. ఇగో గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అదనపు ఆటలకు అవకాశం ఇస్తూ బుధవారం హోంశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. రాత్రి 1 గంటకు వేసే ఒక్క బెనిఫిట్ షో మాత్రం రద్దు చేసిన ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ ఉదయం 4 గంటల షోతో కలిపి తొలి రోజు 6 షోలకు అవకాశం కల్పించిందట. బెనిఫిట్ షోకు కూడా అవకాశం ఇచ్చారు. ఒక మిడ్ నైట్ షో ఒకటే లేదు. ఇక మీరు ఏం చేసినట్టుగా అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చే కదా కోమటిరెడ్డి, రద్దు చేసి పడేస్తున్నాం అని. టికెట్ ఎంత 500కు పెంచిరట. దయచేసి ఇట్లాంటి సినిమాలు ఈ బెనిఫిట్ షోలు ఉన్నప్పుడు చూడకండి, వాళ్ళకి తెలవాలది. ఇందుకు సంబంధించి మల్టీప్లెక్స్ థియేటర్స్లో అదనంగా 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతించింది. అలాగే 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు సంబంధించి మల్టీప్లెక్స్ థియేటర్స్లో టికెట్ మీద 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్కు 50 రూపాయల చొప్పున అదనంగా పెంచుకునేందుకు అనుమతించింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపైన ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించడం చర్చనీయాంశమైంది. మరోవైపు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ల రేటు పెంపును 10 రోజుల వరకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని స్పష్టం చేసింది. విచారణ వాయిదా వేసింది. ఈ సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి చాలా దగ్గరి సంబంధాలండి, పార్టీలతో సంబంధం లేకుండా. ఎందుకు అన్నది మనకు తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే.